హాయ్ హలో అండి, వెల్కమ్ టు ద హోమ్ లైఫ్ ఛానల్. చాలా సింపుల్గా చాలా క్విక్గా చేసుకునే పకోడీ రెసిపీ చూద్దామండి. దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అక్కర్లేదు. ఆనియన్స్, అల్లం, ఇంకా మిర్చి కావాలి, పచ్చిమిర్చి, ఇంకా శనగపిండి తీసుకోవాలి. అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కట్ చేసుకున్న వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. తీసుకున్న దాంట్లో శనగపిండి మీకు ఎంత క్వాంటిటీ చేసుకుందాం అనుకుంటున్నారో శనగపిండి తీసుకోవాలి. అందులోకి సరిపడా సాల్ట్, ఇంకా మీ టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకొని వాటర్ పోసుకొని కొంచెం గట్టిగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం మిక్స్ చేసుకోవాలండి. మరీ పల్చగా చేసుకోకండి, ఆయిల్ బాగా పీల్చేస్తాయి, శనగపిండి కదా. ఆయిల్ డీప్ ఫ్రై పెట్టుకున్నాను. డీప్ ఫ్రై పెట్టుకుని వేడెక్కాక అందులో కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దలు తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అంతే, పకోడీ రెసిపీ రెడీ అవుతుంది. పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా, ఇలా ట్రై చేసి పెట్టండి. కంటెంట్ నచ్చితే లైక్, షేర్